నాకు ఇన్పుట్‌లో నాకేం చెప్పారంటే ఒక వార్డ్ ఇస్తారంట. ఒక వార్డ్ ఏమని ఇచ్చారంటే జస్ట్ 1 సెకండ్ సమ్‌వన్ ఈస్ ట్రైయింగ్ టు జాయిన్. నాకేమి ఇచ్చారంటే ఒక వార్డ్ ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారంటే వార్డు ఇక్కడికి వెళ్ళేసి నాకేమి ఇచ్చారంటే కోడింగ్ అని ఇచ్చారనమాట. నాకు ఒక వార్డ్ ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారంటే కోడింగ్ అని ఇచ్చారు. క్యాపిటల్ సి ఓ డి ఐ క్యాపిటల్ ఎన్ క్యాపిటల్ జీ అని ఇచ్చారు. ఇలా నాకు ఒక వార్డ్ ఇచ్చారనమాట. ఇలా నాకు ఒక వార్డ్ ఇస్తే దీంట్లో నాకేం కావాలి అంటే అప్పర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకేం కావాలి, లోయర్ కేసులోకి మారాలి. లోయర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు ఎలా మారిపోవాలంటే లోయర్ కేసెస్ అన్నీ కూడా నాకు ఎలా మారిపోవాలంటే అప్పర్ కేసులోకి మారిపోవాలన్నమాట. అలా మారిపోయి నాకేం కావాలంటే అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలంట. అలా ప్రింట్ అవ్వాలి అంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టెక్నిక్ అనమాట. ఓకే ఓకే డన్. ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? లేదన్నా. ఓకేనా. ఇప్పుడు నాకు ఇచ్చిన టికెట్ ఏంటంటే ఏదైనా నీకు ఒక వార్డ్ అనేది ఇస్తారు. నువ్వు ఏదైనా ఒక వార్డ్ తీసుకో. ఆ వార్డ్లో నీకు నచ్చిన ఏదైనా ఒక స్ట్రింగ్ తీసేసుకో. ఆ స్ట్రింగ్ ప్రకారం నువ్వు ఏం చేయాలంటే దాంట్లో ఉన్న లోయర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్పర్ కేసెస్గా, అప్పర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని లోయర్ కేసెస్గా నాకు కన్వర్ట్ చేయండి. ఇలా అయితే ఇలా కన్వర్ట్ చేయాలంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్స్ అనమాట. ఇలాంటి టికెట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలాంటి టికెట్స్ ఏంటిదంటే మనం చెక్ చేయడం కోసం చేసే టికెట్స్ అనమాట. ఈ టికెట్ని సాల్వ్ చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక టికెట్ని సాల్వ్ చేయాలనుకోవచ్చా ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ ఫార్మాట్స్ ఏమి ఇచ్చారో చూసుకొని ఆ ఇన్పుట్ ఫార్మాట్స్ని రీడ్ చేసి దాని ద్వారా మనం ఏం చేయాలంటే అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాలి. ఇప్పుడు నాకు వాట్ దే ఆర్ గివెన్ ఇన్ ఇన్పుట్ ఫార్మాట్, సింగిల్ లైన్ లో స్ట్రింగ్ తీసుకోవాలి. ఇన్పుట్ అనే డబ్బా ఏదైనా తీసుకో, దాంట్లో నువ్వేం చేయమన్నాడంటే ఇన్పుట్ అనే డబ్బా లోపల ఒక లైన్లోనే తీసుకోమని చెప్పాడు. ఇక్కడ నాకు ఏమని నచ్చిందంటే ఒకటి కోడింగ్ అని తీసుకున్నాం. స్మాల్ సి ఓ డి ఐ ఎన్ స్మాల్ జీ తీసుకున్నాను. ఇలా నేనేం తీసుకున్నాను, నా దగ్గర ఒక వార్డ్ ఇచ్చారు. అది కూడా మనకు తెలుసుకోవాలనుకో వాడు ఇన్పుట్లో ఇచ్చిన ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకో. సి సి అనేది మాత్రమే ఏం చేశాడు ఇన్పుట్లో, సి అనేది మాత్రమే క్యాప్ తీసుకున్నాడు, రిమైనింగ్ ఆల్ ఆర్ స్మాల్ తీసుకున్నాడు. మనం కూడా అలానే తీసుకున్నాం. వాడిచ్చిన అవుట్పుట్ ఫార్మాట్ ప్రకారం మనం చేద్దాం. ఓ డిఐఎన్జి కోడింగ్ అనే ఒక పదం తీసుకున్నాడు. అంటే ఇన్పుట్ అనే ఒక డబ్బా లోపల నువ్వు ఏదైనా సరే ఒక స్ట్రింగ్ తీసుకో. ఆ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ ఏం కావాలంటే లోయర్గా ఉన్న క్యారెక్టర్స్ అన్ని అప్పర్గా రావాలి, అప్పర్గా ఉన్న క్యారెక్టర్స్ అన్ని నాకు ఎలా రావాలి నాన్న, ఎలా రావాలి, లోయర్ క్యారెక్టర్స్ రూపంలో నాకు ప్రింట్ అయిపోయి అవుట్పుట్ అనేది రావాలన్నమాట. అలా రావాలి అంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది నాకు వన్ ఆఫ్ ద మేజర్ టెక్నిక్ అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను ఎలా చేస్తానంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేనేం చేయాలి, ఇన్పుట్ డబ్బాలు నేను ఏదైతే తీసుకున్నానో ఆ తీసుకున్న వాల్యూస్ అన్నిటిని కూడా నేనేం చేయాలి, ప్రోగ్రామ్ లోపలికి తెచ్చుకోవాలి. అలా ప్రోగ్రామ్ లోపలికి తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇన్పుట్ ఆఫ్ అప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్పుట్ ఆఫ్ అని కనుక పెట్టామనుకో అప్పుడు ఇన్పుట్ అనే డబ్బా లోపల మనం ఏదైతే వాల్యూ తీసుకున్నామో ఆ వాల్యూ అంతా ప్రోగ్రాంలో క్రియేట్ అయిపోయింది. ఓకే, ఎప్పుడు కూడా మనం ఏం చేసాం, ఒక వాల్యూని ఇన్పుట్ డబ్బాలో ఇచ్చిన వాల్యూని ప్రోగ్రామ్ లోపల క్రియేట్ చేసాం. ఒక వాల్యూని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, సింగిల్గా ఉంటుంది. ఒక వాల్యూని ఎప్పుడు కూడా ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్కి ఏం చేస్తారంటే అసైన్ చేయడం అనేది చేస్తారనమాట. అలా చేయాలంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వార్డ్ డబ్ల్యూఆర్డి వార్డ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లోకి తీసుకెళ్ళి ఇన్పుట్లో నేను ఏదైతే తీసుకున్నానో ఇన్పుట్ డబ్బాలో ఆ తీసుకున్న వాల్యూ మొత్తాన్ని వచ్చేసి వార్డ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇది ప్రాపర్గా స్టోరేజ్ ఎంత లేదు చూద్దాం అనుకొని ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఇక్కడికి వెళ్ళి వార్డ్ అని ఇచ్చేసి నేను ఏం చేశాను, రన్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే నేను ఇన్పుట్లో ఏదైతే ఇచ్చానో అదే వార్డ్ అనేది నాకు పక్కాగా రావడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు నన్ను ఏం చేయమన్నారు, టికెట్ ఇన్పుట్ అయిపోయింది. తర్వాత నన్ను ఏం చేయమన్నారు,
క్యాపిటల్ ఉన్నాయన్ని స్మాల్ లెటర్లోకి, స్మాల్ ఉన్నాయన్ని క్యాపిటల్ వస్తున్నాయి. సేమ్ వర్డ్లో నేను కొన్ని వర్డ్స్ కావచ్చు, ఆల్ వర్డ్స్ అన్నిటిని కూడా నేను ఒకేసారి చేసేయాలి. ఏం చేయాలి? స్మాల్ ఉన్నాయన్ని క్యాప్స్ ఉన్నాయన్ని స్మాల్ లెటర్స్ లో కన్వర్ట్ చేయాలి. ఇలా ఒక ఒక పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్ ని అప్పర్ కేస్ లో ఉన్న క్యారెక్టర్ లోయర్ కేస్ లోపలికి, లోయర్ కేస్ లో ఉన్న క్యారెక్టర్ ని అప్పర్ కేస్ లో కనుక మనం కన్వర్ట్ చేయాలనుకో, ఒకేసారి కనుక మనం కన్వర్ట్ చేయాలనుకో, మనం ఒక ప్రాపర్టీ చూసాం అన్నమాట, స్ట్రింగ్ మెథడ్. ఏ స్ట్రింగ్ మెథడ్ సహాయంతో మనం కంపేర్ చేయొచ్చు? స్వాప్ కేస్. స్వాప్ కేస్ అని ఒక స్ట్రింగ్ మెథడ్ నేర్చుకున్నామా? ఓకే దెన్ ఇప్పుడు ఆ స్వాప్ కేస్ ప్రకారం చేద్దాం. అంటే స్వాప్ కేస్ ద్వారా చేయాలంటే అప్పుడు ఏం చేయాలి? స్వాప్ కేస్ డాట్ అని పెట్టి స్ట్రింగ్ మెథడ్ చెప్పేసి తర్వాత అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి? స్ట్రింగ్ మెథడ్ రాయాలంటే సింటాక్స్ ఏందో చెప్పండి. స్వాప్ కేస్ ఏం రాయాలి? వార్డ్ డాట్ స్వాప్ కేస్ ఆఫ్ మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. చూద్దాం ఎర్రర్స్ ఏమేంటో. ఇక్కడికి వెళ్ళి మొత్తాన్ని నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశాను? రన్ చేశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకేమైందో చూడండి, ఆల్ ద వర్డ్స్ ఆర్ నాకేమైనాయంటే కన్వర్ట్ అయిపోయింది. ఎలా కన్వర్ట్ అయిపోయినాయి? అప్పర్ కేసులో ఉన్నాయన్ని లోయర్ కేసులోకి, లోయర్ కేసులో ఉన్నాయన్ని చూడండి అప్పర్ కేసు లోపలికి కన్వర్ట్ అయిపోవడం అనేది జరిగిపోయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం అంటే వేరొక వాల్యూతో కూడా చెక్ చేద్దాం, అది ప్రాపర్గా వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం అనుకున్నాను. అందుకొని వసంత అని తీసుకున్నాను. వసంత అని ఇట్లా ఒక క్యారెక్టర్ తీసుకొని నేను ఏం చేశాను, ఇదే కోడ్ రన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే దీంట్లో ఉన్న ఏవైతే నేను క్యారెక్టర్స్ ఉన్నాయో లోయర్ ఎన్ని అప్పర్ లోపలికి, అప్పర్ ఎన్ని లోయర్ కేసులో కూడా కన్వర్ట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక వర్డ్ తీసుకుంటే ఆ వర్డ్లో ఉన్న ఆల్ ద క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైస్ వర్సా, అప్పర్ టు లోయర్, లోయర్ టు అప్పర్లో కనుక మనం చేంజ్ చేయాలంటే ఏం చేస్తారంటే స్వాప్ కేస్ అనే ఒక స్ట్రింగ్ మెథడ్ సహాయంతో ఏం చేస్తారంటే అచీవ్ చేయడం ద్వారా ఈ టికెట్ ని కంప్లీట్ చేయొచ్చు అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉండదు. ఎనీబడి హ్యావ్ క్లియర్? ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అలానే ఇదే టికెట్ ని కనుక చేయాలి అనుకో, ఇంకొక అప్రోచ్ సహాయంతో కూడా చేయొచ్చు అనమాట. అది ఎలాంటి అప్రోచ్ సహాయంతో చేస్తారంటే ఇదిగో మీరు చూడండి అనమాట. ఇది మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి. ఏం చేస్తారంటే ఇక్కడ నాకు ఏమనిచ్చారు కోడ్ చూడండి, మీరే ఏమనిచ్చారు? వార్డ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్, అంటే ఇన్పుట్లో మీరు ఏదైతే వార్డ్ తీసుకుంటారో ఆ వార్డ్ మొత్తాన్ని ఇలా తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే మనం ఏం చేసాం, ఒకే లైన్లో అవుట్పుట్ రావాలంటే రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఎంప్టీ స్ట్రింగ్ అనేది తీసుకుంటాం. తర్వాత నేను ఏం చేశానంటే ఒక ఫర్ లూప్ తీసుకున్నాను, దాంట్లో వార్డ్లో ఈచ్ క్యారెక్టర్ స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే వచ్చే ప్రతి క్యారెక్టర్ ఏదైతే ఉందో లోయర్ కేస్లో వచ్చే ప్రతి క్యారెక్టర్ ఏదైతే ఉందో క్యారెక్టర్స్ వస్తున్నాయి చూడండి, ఆ క్యారెక్టర్స్ అన్నిటిని అప్పర్ కేసులోకి మార్చుకున్నాను. అప్పర్ కేస్ అని పెట్టుకున్నాను అనమాట. అప్పర్ కేస్ ఈక్వల్ టు క్యారెక్టర్ డాట్ అప్పర్ ఆఫ్ అన్నాను. అప్పుడు ఏమైంది? వచ్చే ప్రతి క్యారెక్టర్ ఏమైంది? అప్పర్ కేసులో కన్వర్ట్ అయిపోయింది. అలా వచ్చిన ప్రతి క్యారెక్టర్ కూడా నేను ఏం చేశాను? అప్పర్ కేసులో కన్వర్ట్ చేసింది. కంపేర్ చేస్తున్నాను, అప్పర్ కేసులోకి వచ్చిన క్యారెక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు మన క్యారెక్టర్లో వచ్చిన ఒక్కొక్క క్యారెక్టర్ ఈక్వల్ అయితే నాకేం చేయమనంటే ఆ రిజల్ట్లోకి తీసుకెళ్ళి స్టోర్ చేయమన్నాను. ఆ రిజల్ట్ ఎలా స్టోరేజ్ అవ్వాలి అంటే అప్పర్ కేసులోకి వచ్చినాయి అనుకో మాడిఫైడ్ వర్డ్లో నుండి ప్లస్ నేనేం చేశాను క్యారెక్టర్ డాట్ లోయర్. అప్పుడు నేనేం చేశాను, ఏవైతే అప్పర్ కేస్ అనేవి ఉంటాయో అతన్ని కూడా లోయర్ కేసులోకి రా అని చెప్పేసి అనమాట. అని చెప్పేసి నేను చేశానుకో అయిపోయింది. అలా కాని పక్షంలో ఏం చేశానుకో అప్పుడు నేనేం చేశాను, మాడిఫైడ్ వర్డ్ ప్లస్ అప్పర్ కేస్ ఆఫ్ అని కనుక మనం పెట్టేసాం అనుకో అప్పుడు ఏమైంది, అక్కడ మనం ఏదైతే కండిషన్ తీసుకున్నా ఆ కండిషన్ సాటిస్ఫై కానీ అన్ని కూడా ఏమైందంటే ఎల్స్ స్టేట్మెంట్లోకి వెళ్ళి ప్రింట్ అయిపోతాయి. వాటన్నిటిని కూడా నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి మాడిఫైడ్ అండర్ స్కోర్ వర్డ్ అని పెట్టేసి అనుకో అప్పుడు నాకేమైంది అంటే ఇందాక నేను స్వాప్ కేసు ఏదైతే చేశానో అదే రూపంలో నాకు ఏమైంది అంటే అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇది మీరేం చేస్తారంటే ఈ టికెట్ని మీరేం చేస్తారంటే స్వాప్ కేసు అనేది పెట్టకుండా ఇలా ఫర్ లూప్ సహాయంతో కనుక రాసినప్పుడు ఎలా వస్తుంది అనేది మీరు ప్రాక్టీస్ చేయండి అనమాట. ఓకే ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడేస్ టాస్క్. అండ్ టుమారో సెషన్లో ఇంకో టాస్క్ చేద్దాం. దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. మనం ఇప్పుడు దాకా ఏదైతే నేర్చుకున్నామో అంతా కూడా ఒకసారి ఏం చేద్దాం అంటే బ్రీఫ్గా ఒకసారి కంప్లీట్ చేసేసుకొని మనం నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళిపోతాం. మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాం అంటే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఏంటిది అంటే 3 కాన్సెప్ట్స్ నేర్పాను అనమాట.
ఫస్ట్ వన్ ఏం నేర్చానంటే పాండాస్ అంటే ఏంటనేది నేర్పాను అనమాట. పాండాస్ పాండాస్ అంటే ఏదో చూద్దాం. జస్ట్ ఒకసారి మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాం అంటే పాండాస్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఓకే, పాండాస్ పాండాస్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, పాండాస్ అనేది ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ అని నేర్చుకున్నాం. అంటే పాండాస్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ సహాయంతో మనం ఏం చేస్తాము, పాండాస్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట పైథాన్లో. ఈ సాఫ్ట్వేర్ని ఎక్కడి నుండి ఇన్స్టాల్ చేసుకున్నాం మనము, పైథాన్ లైబ్రరీ నుండి పాండాస్ అనే ఒక సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవడం అనేది చేసేసాం. ఇన్స్టాల్ చేసుకొని ఏం చేస్తారంటే ఈ పాండాస్తో ఏం చేస్తారని నేర్చుకున్నాం మనము. పాండాస్తో ఏం చేస్తారని చెప్పాము, డేటాని మ్యానిపులేట్ చేయడం, డేటాతో డీల్ చేయడం. అంటే డేటాతో డీల్ చేయడం అంటే డేటాతో మ్యానిపులేట్ చేయడము, అలానే ఎనాలిసిస్ చేయడము, క్లీన్ చేయడము, రిమూవ్ చేయడం, ఇలా బోల్డ్ ఎన్ని ఉంటాయి అనమాట. అంటే డేటా హ్యాండ్లింగ్ అంటారు. అంటే ఒక డేటాని మనం హ్యాండిల్ చేయాలంటే ఎన్ని రకాలుగా అయితే మనం చేయొచ్చు, ఆ పనులన్నిటిని కూడా మనం ఏం చేస్తారంటే పాండాస్ అనే ఒక సాఫ్ట్వేర్ సహాయంతో ఏం చేస్తారంటే పైథాన్ డెవలపర్స్ అందరూ కూడా ఒక చేస్తారని నేర్చుకున్నాం. అంటే ఎగైన్ మళ్ళీ చెప్తున్నాం, పాండాస్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే డేటాని అనాలిసిస్ చేయడము, డేటాని మ్యానిపులేట్ చేయడము, ఇంకా బోలెడు రకాల డేటాతో చేసే బోలెడు రకాల పనులన్నిటిని కూడా ఏం చేస్తారంటే ఈ పాండాస్ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ కానీ, డేటా సైంటిస్టులు కానీ, పైథాన్ డెవలపర్స్ కానీ, డేటా ఎనలిటిక్స్ డెవలపర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ సాఫ్ట్వేర్ సహాయంతో ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. అందువల్ల పాండాస్ అనేది మార్కెట్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ కాబట్టి ఈ టూల్తో మనం వర్క్ చేయడం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఓకే డన్. రెండో పాయింట్లోకి వెళ్ళాం. ఈ పాండాస్లో కనుక మనం వర్క్ చేయాలనుకో మనం ఒకే ఒక వార్డ్స్, 2 వార్డ్స్ గురించి మనం నేర్చుకోవాలన్నమాట పాండాస్తో వర్క్ చేయాలంటే. ఒకటి ఏంటిదంటే మనకి డేటా సెట్ అంటే ఏంటి అనేది నేర్చుకోవాలన్నమాట. రిమైనింగ్ సోదంతా తీసేసి నాకు కావాల్సిన ఇంపార్టెంట్ 2 పాయింట్స్లోకి వెళ్ళాను. ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్తో కనుక మనం వర్క్ చేయాలంటే మనం నేర్చుకునే మాడ్యూల్లో మనం ఏం చేస్తామంటే లేటెస్ట్ వర్షన్లో రెండింటి గురించి నేర్చుకుంటున్నాం అనమాట. ఈ పాండాస్తో మనం బోలెడ్ రకాల పర్పస్లో కూడా వర్క్ చేస్తారు. వాటిల్లో ఏంటంటే సిరీస్ అని, ప్యానల్ అని, డేటా ఫ్రేమ్స్ అనే వాటిని మీద ఏం చేస్తారంటే ఈ పాండాస్ అనే టూల్తో వర్క్ చేయడం అనేది చేస్తారు. ప్రజెంట్ మార్కెట్ అంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉందంటే డేటా ఫ్రేమ్వర్క్ అనే దాంతో 90%, 85% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ డేటా ఫ్రేమ్ అనే కాన్సెప్ట్ని వాడడానికి పాండాస్ని యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా సిరీస్ అంటే ఎప్పుడుతో పాతదనమాట. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్యానల్ అనే సిస్టమ్ అనమాట. ప్యానల్ అనే దాన్ని ఎవరు వాడతారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వాళ్ళు వాడతారనమాట. బట్ ప్రజెంట్ మార్కెట్లో అందరూ కూడా యూజ్ చేస్తున్న వన్ ఆఫ్ ద టూల్ ఏంటంటే డేటా ఫ్రేమ్వర్క్స్ కనుక చేయాలి అంటే, డేటా ఫ్రేమ్ చేయాలి అంటే పాండాస్ అనే టూల్ వాడతారు అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇదంతా ఏందో తర్వాత వెళ్ళే కొద్దికి మనం రోజు ఏం చేద్దాం అంటే కొంచెం నేర్చుకుంటూ వెళ్దాం. అండ్ అగైన్ ఇప్పుడు దాకా చెప్పే సోదంతా కట్ చేసేసి 1 వర్డ్లో చెప్పేస్తున్నాను. పాండాస్ అంటే ఏమంటారంటే పాండాస్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ని పైథాన్ లైబ్రరీ నుండి మనం ఇంపోర్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఈ టూల్ సహాయంతో మనం ఏం చేస్తామంటే డేటాని మ్యానిపులేట్ చేయడము, ఎనాలిసిస్ చేయడము, ఇంకా బోలెడు రకాల డేటాతో చేసే బోలెడు రకాల పనులన్నిటిని కూడా మనం ఈ సాఫ్ట్వేర్ సహాయంతో ఏం చేస్తున్నారంటే డెవలపర్స్ అందరూ కూడా వర్క్ చేయడం అనేది చేస్తున్నారు. ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్తో కనుక మనం వర్క్ చేయాలంటే మనకి 2 రకాల వార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దానిలో ఫస్ట్ వార్డ్ని ఏమని పిలుస్తారంటే డేటా సెట్ అని పిలుస్తారు. డేటా సెట్ అంటే ఏంటిదనే దాని గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. డేటా సెట్ అంటే సెట్ చేయడం. డేటా అంటే మన దగ్గర రోజు కూడా మనం స్టార్టింగ్లో పైథాన్ చెప్పుకునేటప్పుడు చాలాసార్లు చెప్పాను, డేటాబేస్ చెప్పేటప్పుడు కూడా మన దగ్గర రోజు కూడా ఏమవుతుంది,
బోలెడన్ని మార్గాల్లో బోలెడన్ని వెరైటీస్లో మనకి ఏమవుతుందంటే డేటా అనేది రోజు కూడా ఏమవుతుందంటే క్రియేట్ అవుతూ ఉంటుంది అనేసి మనం చెప్పుకున్నాం అనమాట. ఆ డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే సెట్ చేసుకోవడం అంటే స్టోర్ చేసుకోవడం. అంటే మన దగ్గర బోల్డ్ అంత డేటా అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా నడుస్తుంది ఈ డేటా మీదే అనమాట. రోజు కూడా ఏం చేస్తుందంటే ప్రపంచంలో బోలెడంత డేటా అనేది క్రియేట్ అవుతా ఉంది. ఆ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఏదైతే రోజు క్రియేట్ అవుతుందో ఆ మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నామంటే ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవడానికి ఏం చేస్తారంటే డేటా సెట్స్ అనే వాటిని యూజ్ చేస్తారనమాట. డేటా సెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ దట్ మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తాను అనమాట. ఈ డేటా సెట్ అంటే ఏంటి అనేది తర్వాత చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే నా దగ్గర ఒక రిపోర్ట్ ఉందన్నమాట. నా దగ్గర ఒక స్కూల్ రిపోర్ట్ ఉంది. నా దగ్గర కొంతమంది పిల్లలకు సంబంధించిన డేటా ఉందన్నమాట. ఆ స్కూల్ డేటా ఏంటంటే రిపోర్ట్ అనమాట. ఆ రిపోర్ట్ అనేది ఎలా ఉందంటే నాకు ఇలా ఉందన్నమాట. లైక్ ఇలా నా దగ్గర ఏముందంటే మార్క్స్, ఏంటిది మార్క్స్ అనమాట. మార్కులకు సంబంధించిన డేటా రిపోర్ట్ ఉందన్నమాట. మార్కులు అది ఎలా ఉందంటే నాకు స్టూడెంట్స్ స్కూల్లో ఎలా చేస్తామో రిపోర్ట్ అంతా కూడా ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని ఆ టేబుల్లో పెట్టుకుంటాం కదా. ఏంటిది ఇక్కడ రోల్ నెంబర్ 6 అని పెట్టుకున్నాను. ఇక్కడ ఏం చెప్పుకున్నా అంటే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, తర్వాత ఏమనుకున్నా అంటే స్కోర్ అని పెట్టుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, రోల్ నెంబర్ 1 నవీన్ అని పెట్టుకున్నాను. వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనుకున్నా అంటే 20 మార్కులు వచ్చినాయి అంట. ఇలా నేనేం చేస్తున్నాను, రోల్ నెంబర్ 2 అంటే నా దగ్గర కొంతమంది పర్సన్స్ ఉన్నారన్నమాట. నా క్లాస్లో ఉన్న పర్సన్స్, వాళ్ళందరికీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే వాళ్ళందరికీ ఏవైతే మార్కులు వచ్చినాయో ఆ మార్కులు మొత్తాన్ని కూడా నేను దాచిపెట్టుకోవాలని నేనేం చేస్తాను స్కూల్లో బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్లో ఏముంటాయి, ఒక టేబుల్ రూపంలో ఉండే ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో మనం ఏం చేస్తాము, బోల్డ్ అన్ని కాలమ్ నేమ్స్ బోల్డ్ అన్ని కాలమ్స్ని యూజ్ చేసి నేనేం చేస్తాను, నా దగ్గర ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నాను, ఆ టేబుల్ రూపంలో ఉన్న బాక్స్ లోపల నేను ఏం చేస్తాను అంటే స్టోర్ చేసుకోవడం అనేది చేస్తాను. అవునా కాదా? ఇలా మనం ఎలా అయితే టేబుల్ రూపంలో ఒక డేటాని కనుక స్టోర్ చేస్తామో, చిన్న డేటా కాదు, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఇలా టేబుల్ రూపంలో కనుక మనం స్టోర్ చేయడం కనుక చేసామనుకో, దీనిని ఏమని పిలుస్తారంటే డేటా సైంటిస్ట్ భాషలో కానీ, డేటా ఎనాలిటిక్స్ భాషలో కానీ, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ యొక్క భాషలో కానీ ఏమని పిలుస్తారంటే డేటా సెట్ అని పిలుస్తారు. డేటా సెట్ అంటే ఏంటంటే ఏదైనా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని, అంటే ఇక్కడ చెప్తున్నాం చూడు 1 2 3 అనుకున్నాం చూడు, వీటిని ఏమంటారంటే రికార్డ్స్ అంటారన్నమాట. అంటే మన దగ్గర లార్జ్ అమౌంట్ ఆఫ్ రికార్డ్స్ ఏవైతే ఉంటుందో ఆ లార్జ్ అమౌంట్ ఆఫ్ రికార్డ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక పాత్రలు అనమాట, ఒక టేబుల్లోకి తీసుకొచ్చి స్టోర్ చేసుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే డేటా సెట్ అని పిలుస్తారు. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా రికార్డ్స్ని మనం స్టోర్ చేసుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే డేటా సెట్ అని పిలుస్తారన్నమాట. ఓకే డన్. ఈ టేబుల్ రూపంలో స్టోర్ చేసుకోవడం అంటే ఎలా స్టోర్ చేస్తారు ఏంటనేది చూద్దాం. ఈ డేటా సెట్ అంటే మన దగ్గర బోల్డ్ అంత డేటా ఉంది, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే ఇలా సపరేట్ కాలమ్స్తో సపరేట్ రోస్తో గనక నేనంతా కూడా డేటాని తీసుకొచ్చి స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలా స్టోర్ చేసుకోవడాన్ని డేటా సెట్ అంటారని చెప్పాను అనమాట. ఇలా డేటా సెట్ అనేది కనుక మనం క్రియేట్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా చేస్తారంటే మనం 2 రకాలుగా చేస్తారనమాట. డైరెక్ట్గా చేయలేరన్నమాట. ఎలా చేస్తారంటే మీ అందరికి బాగా వెల్ పాపులర్ అనమాట. ఏంటిదంటే ఎక్సెల్ అనే ఒక షీట్ ఉంటుంది అనమాట. ఈ ఎక్సెల్ అనే షీట్ని యూజ్ చేసి మీ అందరికి తెలుసు కదా, ఎక్సెల్ ఫార్మాట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటారు కదా. ఎక్సెల్ అనే ఫార్మాట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా స్టోర్ చేస్తూ ఉంటారన్నమాట. లేకపోతే ఇంకొక మెథడ్ వాడతారనమాట. ఏంటిదంటే సిఎస్వి అనే ఫైల్ అంటారనమాట. అంటే సిఎస్వి అనే ఫార్మాట్లో కానీ ఎక్సెల్ అనే ఫార్మాట్లో కానీ ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే స్టోర్ చేసుకోవడం అనేది చేస్తారనమాట. ఇలా స్టోర్ చేసుకోవడానికి ఎక్సెల్ ఫైల్లో కానీ సిఎస్వి అనే ఫైల్స్లో కానీ
మన దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మీకు చూపించినట్లు కనుక స్టోర్ చేసుకోగలిగామనుకో కాలం నేమ్స్ని యూజ్ చేసేసి ఆ కాలమ్స్ రోస్ని వీటన్నిటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకోవడాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అంటే మిషన్ లెర్నింగ్ భాషలో కానీ డేటా సైంటిస్ట్ భాషలో కానీ దాన్ని ఏమంటారంటే డేటా సెట్ అని పిలుస్తారు అనమాట. ఓకే, ఈ డేటా సెట్తో కనుక మనం క్రియేట్ చేయాలంటే డైరెక్ట్గా అయినా సరే మనం క్రియేట్ చేయొచ్చు, లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ డేటా సెట్స్ని క్రియేట్ చేయడం అనేది చేసుకోవచ్చు అనమాట. డేటా సెట్ని కనుక మనం క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే మనమే మన దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఈ ఎక్సెల్లో కానీ సిఎస్వి అనే ఫైల్స్లో కానీ పెట్టుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఓన్ డేటా సెట్స్ అనే వాటిని క్రియేట్ చేయొచ్చు అనమాట. లేదు మన ప్రాక్టీస్ పర్పస్లో చేయాలి అనుకో, ఎందుకంటే ప్రతి కంపెనీలో కూడా ఎక్సెల్ షీట్లో మనం స్టోర్ చేయమన్నమాట. పెద్ద పెద్ద డెవలపర్స్, పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆ కంపెనీలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా వాళ్ళు స్టోర్ చేస్తారు, మనకి ఇవ్వరు అనమాట. ఆ డేటా మొత్తాన్ని వాళ్ళే స్టోర్ చేసేసి మనకి ఇస్తారనమాట. దాంతో వర్క్ చేయమని చెప్తారనమాట. అంతేగాని మన చేత చేయించరు. ఒకవేళ మన చేత చేయించారనుకో ఎక్సెల్ షీట్ తీసుకొని దాంట్లో ఏం చేస్తారంటే డేటా మొత్తాన్ని కూడా స్టోర్ చేయడం అనేది చేస్తారు. దీన్ని ఏ పేరుతో పిలుస్తారంటే డేటా సెట్ అని పిలుస్తారు. లేదు ఇప్పుడు మనం ఆఫీస్లో చేసే పర్పస్లో కనుక చేయాలి అంటే ఏం చేస్తారంటే డేటా సెట్స్ అనే వాటిని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వాటితో వర్క్ చేయడం అనేది చేస్తారని చెప్పుకున్నాం. ఈ ఒక డేటా సెట్ ఎలా డౌన్లోడ్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు దాకా ఏదైతే జరిగిందో దాని గురించి ఒక్కసారి షార్ట్గా చెప్పేస్తాను ఆన్లైన్లో, తర్వాత నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. డన్. మనం ఏం చెప్పామంటే ఫస్ట్ వర్డ్ డేటా సెట్ అంటే ఏంటిది అనే దాని గురించి చెప్పుకున్నాం. అంటే మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రతిరోజు కూడా వరల్డ్ మొత్తం కూడా ఏమవుతుందంటే బోల్డ్ అంత డేటా అనేది ఏమవుతుందంటే ప్రతిరోజు కూడా డేటా అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ డేటా మొత్తాన్ని కూడా ఎక్సెల్ అనే షీట్స్లో కానీ సిఎస్వి అనే ఫైల్స్ రూపంలో కానీ మనం క్రియేట్ అయిన డేటా మొత్తాన్ని కూడా తీసుకొచ్చేసి రికార్డ్స్ రూపంలో, అంటే వీటిలో రికార్డ్స్ రూపంలో కనుక మనం స్టోర్ చేసుకోవడాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటారంటే డేటా సెట్స్ అని పిలుస్తారనమాట. ఈ డేటా సెట్స్ని మనం ఏం చేయొచ్చు అంటే మాన్యువల్గా అయినా సరే క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఆన్లైన్లోకి వెళ్ళి కొన్ని వెబ్సైట్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ డేటా సెట్స్ని యూజ్ చేసేసి వర్క్ చేయడం అనేది నేర్చుకుంటారనమాట. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఎక్సెల్ షీట్లో డేటా అంతా కూడా నేను క్రియేట్ చేయలేదు. అందువల్ల నేనేం చేద్దామంటే ఆన్లైన్లోకి వెళ్ళి బోల్డ్ అండ్ డేటా సెట్స్ ఉంటాయి, ఆ డేటా సెట్స్ని నేను డౌన్లోడ్ చేసుకొని ఆ డేటా సెట్స్ సాయంతో నేనేం చేద్దామంటే నెక్స్ట్ నేను పాండాస్తో చేసే టాస్క్లన్నిటిని కూడా నేనేం చేద్దామంటే ఈ డేటా సెట్స్ని డౌన్లోడ్ చేసుకున్న డేటా సెట్స్ సహాయంతో మనం ఏం చేద్దామంటే వర్క్ చేద్దామనేసి అనుకున్నాను. దానికోసం నేనేం చేశానంటే ఒక డేటా సెట్ని లాస్ట్ సెషన్లో డౌన్లోడ్ చేశాను. ఎలా డౌన్లోడ్ చేయాలో మీ అందరికీ నేర్పాను కదా. ఎలా డౌన్లోడ్ చేయాలి, మీరు వెళ్ళేసి మీరు ఏం చేయాలంటే ఒక వెబ్సైట్లోకి వెళ్ళి కేగల్.com అనే ఒక వెబ్సైట్ ఉంటే దాంట్లోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యి దాంట్లో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఏదైతే ఉందో డేటా సెట్, ఆ డేటా సెట్ని డౌన్లోడ్ చేసుకోవడం అనేది లాస్ట్ సెషన్లో నేర్పాను. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డేటా సెట్ అంటే నాకు అర్థమైపోయింది. ఇప్పుడు రెండో కాన్సెప్ట్ ఏంటంటే డేటా ఫ్రేమ్ అనే కాన్సెప్ట్ గురించి ఈరోజు సెషన్లో మనం నేర్చుకుంటున్నాం అనమాట. డేటా ఫ్రేమ్ అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. డేటా ఫ్రేమ్ అంటే ఏం లేదన్నమాట, నథింగ్ బట్ స్మాల్ థింగ్ అనమాట. డేటా ఫ్రేమ్ అంటే వేరేది ఏం కాదనమాట. డేటా ఫ్రేమ్ అంటే ఏంటంటే మనం ఏదైనా మన దగ్గర ఒక డేటా ఏదైతే ఉందో డేటా సెట్స్, ఆ డేటా సెట్స్ని ఒక రెఫరెన్స్గా ఆ డేటా సెట్ని రెఫరెన్స్ అంటే మనకి మార్కెట్లో మన దగ్గర ఏముంటుంది, ఒక కంపెనీ కనుక తీసుకున్నాం అనుకో ఆ కంపెనీలో ఏముంటాయి అంటే లక్షల కొద్ది డేటా సెట్స్ అనేవి ఉంటాయి. ఆ డేటా సెట్స్లో నుండి మనం ఏదైతే డేటాని వెతుకుతున్నామో, ఏ డేటా సెట్ని అయితే వెతుకుతున్నామో దాన్ని యూనిక్గా కనుక గుర్తుపెట్టుకోవాలనుకో అప్పుడు నేనేం చేయాలి, ఒక రెఫరెన్స్గా ఒక కండిషన్ అనేది చేస్తారు. దాన్ని ఏమంటారంటే డేటా ఫ్రేమ్ అని పిలుస్తారు. సపోజ్ దట్ నాకు ఇక్కడ ఇండియాలో కనుక చూసామనుకో మన ఆంధ్రాలో వసంత లక్ష్మి అనే పేరుతో బోల్డ్ మంది ఉంటారు అనమాట. వాళ్ళలో ఫలానా అమ్మాయి, ఈ అమ్మాయి మా వసంత అనే అమ్మాయిని నేను గుర్తుపట్టాలనుకో ఎలా గుర్తుపడతాను, యూనిక్గా ఒక ఆధార్ కార్డును ఒక పాన్ కార్డును ఇలా యూనిక్గా ఆ అమ్మాయిని గుర్తుపట్టాలంటే ఎలా అయితే గుర్తుపడతారో దానిని ఇక్కడ ఏమంటారంటే డేటా ఫ్రేమ్ అని పిలుస్తారనమాట. అంటే నా దగ్గర ఏముంటాయి అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం డేటా సెట్స్తో కనుక మనం పాండాస్ అనే సాఫ్ట్వేర్తో కనుక చేయాలి అంటే డేటా ఫ్రేమ్స్ అంటే ఏం చెప్పాను, పాండాస్తో కనుక మనం వర్క్ చేయాలంటే డేటా ఫ్రేమ్స్తో డీల్ చేస్తారని చెప్పాను.
ఈ డేటా ఫ్రేమ్స్ అంటే ఎలా ఉంటాయి అంటే ఇట్ ఈస్ నథింగ్ లైక్ ఏ టేబుల్ రూపంలో ఉంటాయి అనమాట. అంటే ఒక టేబుల్ రూపంలో ఉన్న డేటాతో మనం ఏం చేస్తున్నాం అంటే వర్క్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. అలా వర్క్ చేసేటప్పుడు నా దగ్గర ఏముంటాయి, నా దగ్గర బోల్డ్ అన్ని టేబుల్స్ ఉంటాయి అనమాట. నా దగ్గర బోల్డ్ అండ్ టేబుల్స్ ఉంటాయి కదా కంపెనీలో, ఆ కంపెనీలో బోల్డ్ అండ్ టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ ఏమేమి ఉంటాయి, మార్క్స్ అని ఒక టేబుల్, ఇంకొకటి ఏమన్నా స్కోర్ అని ఇంకోటి, నాకు లక్షల కొద్ది టేబుల్స్ ఉంటాయి కదా. వాటిల్లో ఫలాని టేబుల్ ఫలానిది అనేది గుర్తుపట్టాలనుకో మనం ఏం చేస్తున్నాము, టేబుల్కి ఒక పేరు పెడుతున్నాం చూడండి. ఈ పేరుని ఏమంటారంటే రెఫరెన్స్ అంటాం. అంటే ఈ రెఫరెన్స్ సహాయంతో మనం ఏం చేస్తున్నాము, ఓకే డన్ ఇది ఫలాని టేబుల్, ఇది ఫలాని టేబుల్ అని గుర్తుపడుతున్నామా. ఈ రెఫరెన్స్ సహాయం ఆధారంగా మనం ఏం చేస్తున్నాం, ఈ టేబుల్ని గుర్తుపట్టడం అనేది చేస్తున్నారా. దీనిని ఏమంటారంటే, టేబుల్ చెప్పే పేరుని ఏమంటారంటే, ఈ డేటా బేస్ అంటే డేటా ఎనాలిటిక్స్ వాళ్ళు కానీ, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ యొక్క భాషలో కానీ, డేటా సైంటిస్టుల యొక్క భాషలో కానీ దీన్ని ఏమంటారంటే, మనం ఒక టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్కి ఒక పేరు పెడుతున్నాం కదా, ఆ టేబుల్ నేమ్ని ఏమని పిలుస్తారంటే డేటా ఫ్రేమ్ అని పిలుస్తారు. అంటే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మన దగ్గర ఏముంటాయంటే బోల్డ్ అన్ని డేటా సెట్స్ అనేవి ఉంటాయి. ఆ డేటా సెట్స్ అన్నిటిని కూడా యూనిక్గా గుర్తుపట్టాలి అంటే మనం ఏం చేస్తామంటే డేటా ఫ్రేమ్స్ అనే వాటిని క్రియేట్ చేసి ఆ డేటా ఫ్రేమ్స్ సహాయంతో మనం ఏం చేస్తామంటే గుర్తుపట్టడం అనేది చేయడం అనేది చేస్తారన్నమాట. ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఒక డేటా ఫ్రేమ్ని ఎలా క్రియేట్ చేస్తారు అనే వాటి గురించి మనం ఏం చేద్దామంటే వాటి యొక్క బోల్డ్ ఇన్ఫర్మేషన్ గురించి ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే డన్. ఎక్కడన్నా డౌట్ ఉందా? ఓకే, ఈ సెషన్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఈ పాండాస్లో మనం నేర్చుకునే కంటెంట్ ఏంటంటే ఇంట్రడక్షన్. అంటే పాండాస్ అంటే ఏందో ఇంట్రడక్షన్ నేర్చుకున్నాను, పాండాస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుంటాము, అలానే పాండాస్తో ఎలా వర్క్ చేస్తారనేది నేర్చుకుంటాము, అలానే డేటా సెట్స్ అనే వాటిని ఎలా క్రియేట్ చేస్తారో నేర్చుకుంటాము, అలానే డేటా ఫ్రేమ్స్ అనే వాటిని క్రియేట్ చేయడం అనేది నేర్చుకుంటాము, ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్స్ని ఒక డేటా ఫ్రేమ్ మీద ఎలా అప్లై చేస్తామనేది నేర్చుకుంటాము, ఎల్ఓసి అండ్ ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటాము, సార్టింగ్ డేటా ఫ్రేమ్, ఒక డేటా ఫ్రేమ్లో నుండి ఇన్ఫర్మేషన్ ఎలా సార్ట్ చేస్తారు, ఎలా మ్యానిపులేట్ చేస్తారు, ఎలా రిమూవ్ చేస్తారు అనే దాని గురించి నేర్చుకుంటాం. ఏదైనా సరే మన దగ్గర డేటా అనేది మిస్ అయిందనుకో వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారనే దాని గురించి నేర్చుకుంటాము. అలానే డేటాని ఫిల్టరింగ్ చేయడం కానీ, కండిషనల్ చేంజెస్ని ఎలా అప్లై చేస్తారనేది నేర్చుకుంటాము. అలానే ఒక డేటా ఫ్రేమ్ని ఎక్స్పోర్ట్ చేయడం అనేది కూడా ఎలా అనే కాన్సెప్ట్స్ బట్టి మాత్రం ఏం చేస్తామంటే ఈ పాండాస్ అనే కాన్సెప్ట్తో నేర్చుకోవడం అనేది మనం చేస్తాం అనమాట. ఓకే, దాంట్లో మనం ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే ఒక డేటా ఫ్రేమ్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారనే కాన్సెప్ట్ గురించి ఈ రోజు సెషన్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఒక డేటా ఫ్రేమ్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూస్తాం. డేటా ఫ్రేమ్ అనే దాన్ని మనం క్రియేట్ చేయాలంటే జనరల్గా 4 రకాల పద్ధతులు యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఒక డేటా ఫ్రేమ్స్ అనే వాటిని క్రియేట్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఎలా అంటే ఎక్సెల్ అనే ఒక ఫార్మాట్ని యూజ్ చేసేసి, ఎక్సెల్ అనే ఒక మన దగ్గర లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది కదా, ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తాం ఎక్సెల్ షీట్లో పెడుతున్నాం. లేకపోతే మనం ఏం చేస్తున్నాం సిఎస్వి అనే ఫైల్ రూపంలో ఏం చేస్తున్నాం స్టోర్ చేయడం అనేది చేస్తాం. లేకపోతే మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని కూడా డిక్షనరీ రూపంలో స్టోర్ చేసుకోవడం అనేది చేస్తారు. లేదా ఏం చేస్తారంటే లిస్ట్ ఆఫ్ టపుల్స్, అంటే టపుల్స్ రూపంలో బోల్డ్ అంత టపుల్స్ రూపంలో ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేయడం అనేది చేస్తారు. ఇలా మన దగ్గర 4 రకాల పద్ధతిలో ఉన్న 4 రకాల పద్ధతిలో స్టోర్ చేసుకున్న డేటాతో మనం ఏం చేస్తున్నామంటే ఒక డేటా ఫ్రేమ్ అనే వాటిని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు అనే దాని గురించి జస్ట్ నేర్చుకోవడం అనేది చేస్తున్నాను అనమాట. అంటే మీ అందరికి ఈజీగా ఉండాలంటే 4 ఎవడు వాడ్డారనమాట. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అందరు వాడేది రెండు ప్రాసెస్లు అనమాట. ఎక్సెల్ అనే షీట్, అంటే నాకు తెలిసినంతలో నేను కూడా ఈవెన్ ఎవరైనా సరే వాడేది ఒకటి అనమాట. ఎక్సెల్ ఫైల్ అనేది ఉంటుంది. ఆ ఎక్సెల్ ఫైల్తో పాండాస్ని ఎలా అప్లై చేయడం అనేది చేస్తారు. లేకపోతే ఇంకెవరైనా ఏం చేస్తారంటే సిఎస్వి అనే ఫైల్స్ ఉంటాయి. ఆ సిఎస్వి అనే ఫైల్స్తో ఎలా వర్క్ చేస్తారు. రిమైనింగ్ 2 కూడా 99.999% ఎవరు వాడరు అనమాట. కాకపోతే మనకి ఏంటంటే డేటా ఫ్రేమ్ ఇలా కూడా యూజ్ చేస్తారని తెలుసుకోవడం కోసం మాత్రం ఏం చేద్దామంటే నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని కూడా మనం నేర్చుకున్నాం. ఈ డేటా ఫ్రేమ్స్ అనే వాటిని క్రియేట్ చేయాలంటే మనం 4 పద్ధతులను యూజ్ చేస్తారు. ఎక్సెల్ ఫైల్ని, సిఎస్వి ఫైల్ని, అలానే డిక్షనరీ అనే కాన్సెప్ట్ని, లిస్ట్ ఆఫ్ టపుల్స్ అనే కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే డేటా ఫ్రేమ్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారు.
వాటిలో ఒక్కొక్క దాన్ని మనం ఏం చేద్దాం అంటే ఈ రోజు సెషన్లో డిస్కస్ చేసుకొని వాటిని ఎలా అచీవ్ చేస్తారనేది కూడా డిస్కస్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ థింగ్ నాకు ఏంటంటే నా దగ్గర ఏంటంటే ఎక్సెల్ ఫైల్ లేదు, సిఎస్వి అనే ఫైల్స్ ఉన్నాయన్నమాట. ఈ సిఎస్వి అనే ఫైల్తో ఎలా చేస్తారనేది ఫస్ట్ చెప్తాను. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్సెల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గానే ఉంటుంది అనమాట. అది కనుక మనకు వచ్చేసిందంటే ఆటోమేటిక్గా ఈ కాన్సెప్ట్ అయిపోయినట్లు అనమాట. ఎగ్జాంపుల్ లైక్ ఏంది అనేది చూద్దాం. ఇప్పుడు నా దగ్గర నాకు ఆఫీస్లో వర్క్ చేయమనేసి ఏం చేశానంటే ఒక ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకేముందంటే నాకు ఆఫీస్లో ఏం జరిగింది ఏంది అనేది మొత్తం కూడా సేవ్ చేయాలంటే ఏం చేస్తారు అందరూ కూడా డెవలపర్స్ అందరూ ఏం చేస్తారంటే ఇలా ఎక్సెల్ ఫైల్ తీసుకొని ఈ ఎక్సెల్ ఫైల్ రూపంలో ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారు మన ఆఫీస్లో నా దగ్గర ఏమున్నాయంటే నా దగ్గర బోల్డ్ అనే రికార్డ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ చెప్పే నెంబర్స్ ఏమంటారంటే రికార్డ్స్ అంటారు. నా దగ్గర కొన్ని లక్షల కొద్ది ఇన్ఫర్మేషన్కి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ అన్నింటిని కూడా నేను ఏం చేస్తానంటే తీసుకొచ్చి ఇలా ఎక్సెల్ రూపంలో ఏం చేస్తానంటే బోల్డ్ అన్ని కాలమ్స్లో నేను ఏం చేశానంటే స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇలా స్టోర్ చేసుకోవడం అనేది చేస్తారు కదా. నా దగ్గర ఏముందంటే లొకేషన్ డిఫరెంట్ పర్సన్స్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్లు, వాళ్ళతో నా దగ్గర బోల్డ్ అంత బిజినెస్ ఉంది. అందువల్ల నేను ఏం చేస్తానంటే వాళ్ళందరి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకోవాలంటే నేను మామూలుగా అయితే ఏం చేస్తాను ఇప్పుడు నవీన్ గోడ దగ్గరికి నేను ఏం చేస్తానంటే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒక కంపెనీ పెట్టుకున్నాడు నవీన్, వాడు ఏం చేస్తానంటే బోల్డ్ అంతమంది కాంటాక్ట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళందరి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నవీన్ ఏం చేస్తావురా సేవ్ చేసుకుంటాం. ఎట్లా సేవ్ చేసుకుంటా? ఒక ఎక్సెల్లో కానీ లేకపోతే ఏదైనా డాక్యుమెంట్లో కానీ ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని ఆ ఎక్సెల్ షీట్లోకి వెళ్ళేసి ఏం చేస్తాడు, ఫలానా సురేష్ 2 లడ్లు, ఫలానా వాడు అనేసి మనోడు ఏం చేస్తాడు వాళ్ళ అందరి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని ఏం చేస్తారు ఇలా ఎక్సెల్ రూపంలో తీసుకెళ్ళి స్టోర్ చేసుకుంటాడు. ఓకే. ఇలా ఏదైనా సరే మన దగ్గర ఉన్న ఒక డేటా అనేది ఎక్సెల్ రూపంలో కనుక ఉంది అనుకో, ఈ ఎక్సెల్ రూపంలో ఉన్న డేటా సెట్ని మనం డేటా ఫ్రేమ్గా కనుక మనం మార్చాలి అంటే దట్ మీన్స్ ఏం లేదు, మీకు ఎక్సెల్ షీట్లో ఉన్న ఈ డేటా మొత్తాన్ని కూడా ఒక టేబుల్ రూపంలో మార్చాలన్నమాట. ఒక టేబుల్ రూపం అందరికి అర్థమయ్యాలన్నమాట. ఇక్కడ నాకు చూస్తే నాకు